ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిపై విజిలెన్స్ విచారణలో తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. నిధులు, నియామకాలు, అడ్మిషన్లలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు. ప్రసాద్ రెడ్డి ఇవాళ రిటైర్డ్ కానుండగా అరెస్టు ఖాయమనే ప్రచారం జరిగింది. అయితే తనపై విజిలెన్స్ విచారణ నివేదిక రాజకీయ ఒత్తిళ్లతో కూడిందేనన్నారు ప్రసాద్ రెడ్డి. న్యాయబద్దంగానే కేసును ఎదుర్కొంటానంటున్న మాజీ వీసీ ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా సుదీర్ఘకాలం సేవలందించిన ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిపై విజిలెన్స్ తీవ్ర అభియోగాలు మోపింది. ప్రస్తుతం మన దగ్గర ప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, మీపై విజిలెన్స్ మోపిన అభియోగాలకు మీరేమంటారు? ఆంధ్ర యూనివర్సిటీలో ఇది నేను 40th ఇయర్ ఆఫ్ సర్వీస్. ఇవాళ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి ఎంసెట్, ఆసెట్, ఎంబీఏ సెట్, స్టేట్ లెవెల్ సెట్స్ నేను ఒక్కనే చేసేవాడిని. నాకు ఎన్నో పదవులు తీసుకునే అవకాశం యూనివర్సిటీలో వచ్చింది. రిజిస్ట్రార్గా చేశాను, రెక్టర్గా చేశాను, వీసీగా చేశాను. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ మీద, యూనివర్సిటీ అటానమస్ యాక్ట్ మీద కంప్లీట్గా నాకు అనుభవం, పట్టు రెండు కూడా ఉన్నాయి. ఐపీ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఎందుకంటే ఐపీఆర్ చైర్ అనే చైర్ని కేవలం ఐఐటీస్కి ఇస్తారు. బట్ ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంది. ఇక్కడ పేటెంట్స్ మేము జనరేట్ చేసాం. స్టేట్కి నోడల్ సెంటర్ కింద గుర్తించారు. అప్పట్లో 150 పేటెంట్లు ఒకే ఒక సంవత్సరం వస్తే ఢిల్లీలో ఆనరబుల్ హైకోర్టు జడ్జ్ వారి సమక్షంలో తీసుకోవడం జరిగింది. పోలమాంబ దగ్గర, టెంపుల్ దగ్గర 300 కోట్ల ల్యాండ్, 65 సంవత్సరాలుగా ఆక్యుపై అయినటువంటి ల్యాండ్ని తిరిగి యూనివర్సిటీకి సంపాదించడం జరిగింది. మీరు ఏ రకంగా చూసినా సరే ఆంధ్ర యూనివర్సిటీని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప అవకాశం నాకు 5 ఏళ్లలో లభించింది. డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ చేస్తున్నప్పుడు కొంతమంది మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నటువంటి మనుషులు ఈ రోజున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్న మనుషుల పేర్లు చెప్పకుండా ఈ రకమైనటువంటి ఎంక్వైరీలు వేస్తున్నారని ఎంక్వైరీ చేసిన విజిలెన్స్ ఆఫీసర్సే చెప్పడం జరిగింది. 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన నాకు ఈ యూనివర్సిటీలో ఎవరూ వ్యాలిడేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నా మనస్సాక్షి. డిగ్రీస్ అలర్ట్ చేశారు. అవన్నీ కూడా రాజకీయ ప్రాపకం ఉన్న వాళ్ళకి కూడా అలర్ట్ చేశారు. కొంతమంది అధికారులకు ఇచ్చారు. అందులో అవకతవకలు జరిగినాయి అనేది ఒక ప్రధానమైన అంశంగా విజిలెన్స్ చెప్తోంది. దాన్ని ఎట్లా చూడాల్సి? అంటే వాళ్ళకి కావాల్సిన కోణంలో వాళ్ళు చూస్తారండి. మరి 19 నుంచి 24 వరకునే జరిగాయా? అంతకుముందు అడ్మిషన్స్ జరగలేదా? 24 తర్వాత ఇప్పుడు జరగట్లేదా? 19 నుంచి 24 వరకు ప్రసాద్ రెడ్డి చేసిన ప్రతి పని ఇప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ కూడా చేసినప్పుడు అది తప్పుగా కనిపించదు. నా ముందున్నటువంటి వైస్ ఛాన్సలర్స్ అదే చేసినప్పుడు తప్పుగా కనిపించదు. కేవలం ప్రసాద్ రెడ్డి తప్పుగా కనిపించిందంటే దానికి కారణం ఇందాక చెప్పాను కదా, ఎలక్షన్స్ డ్యూటీలో పార్టిసిపేట్ చేసి ఎలక్షన్స్ టైంలో మరి కొంతమంది ఫ్యాకల్టీ బయట తిరగడం వలన కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా వారు మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోమన్నప్పుడు తీసుకున్నాం. ఇవాళ విజిలెన్స్కి కేవలం అదొకటే కారణం. దాని గురించి నేను పెద్దగా డేటా ఇవ్వక్కలేదు. ఎందుకంటే నేను మొత్తం ఆ డేటా అంతా కూడా యూనివర్సిటీని అడగడం జరిగింది. వాళ్ళు ఇవ్వలేదు. నేను కోర్టుకి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. తాను సుదీర్ఘకాలం యూనివర్సిటీతో అనుబంధం కానీ, లేకపోతే ఇక్కడ చేసిన డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఎవరు చెరిపేయలేరు అని ఎప్పుడూ సాక్ష్యంగానే ఉంటాయి. కేవలం తన పైన వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా న్యాయబద్ధంగా ఎదుర్కొని నిలబడతానని కూడా ఆయన బలంగా చెప్తున్న పరిస్థితి. ప్రసాద్ రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.